వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ లైఫ్లో మీకు అపోజిషన్ తేవడానికి, మీకు వ్యతిరేకంగా మనుషుల్ని పంపించడానికి వాళ్ళు నిజాన్ని చంపేస్తున్నారంట, అబద్ధం చెప్పి మీ మీదకి పంపిస్తున్నారంట. ఓకేనా? ఎవరు వాళ్ళు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఏం అబద్ధం చెప్తున్నారు, ఎందుకు అలా చెప్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజాన్ని ఎవరు చంపుతున్నారు? కన్ఫర్మేషన్ వాళ్ళు అనుకుని జరగలేదండి. అండ్ ఎస్, ఇద్దరు పర్సన్స్ 420 అండి. ప్రతి చిన్నదానికి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ మాట ఆడతారనమాట. వాళ్ళు పాస్ట్ పర్సన్స్, పాస్ట్ ఎక్స్, పాస్ట్లో రిలేషన్లో ఉన్న వాళ్ళు, పాస్ట్ సపరేషన్లో ఉన్న వాళ్ళు, డైవర్స్ తీసుకున్న వాళ్ళు పార్ట్నర్ అండి. అనుకుంది జరగలేదు, కాకపోతే వాళ్ళు మీ గురించి రూమర్స్ చెప్తున్నారు. అలాగే మీ గురించి అబద్ధం చెప్పి వాళ్ళని మీకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారంట. మీ వల్ల వాళ్ళకి ఏదో నష్టం జరిగింది, మీ వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది, మీ వల్ల ఏదో మీరు ఒక మినీ సైజ్ ఏదో నడిపిస్తున్నారు మీ వెనక అని చెప్పి అబద్ధాలు చెప్పి జనాల్ని మీ మీద గొడవకు పంపిస్తున్నారంట. క్రియేట్ చేస్తున్నారంట, లేనిది ఒకటి క్రియేట్ చేస్తున్నారంట. అండ్ వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో, ఏదైతే చేయాలి అని అనుకున్నారో అది జరగలేదు. ఎదురు చూశారు కానీ జరగలేదు. వాళ్ళందరిలో మీ పరువు తీద్దామని అనుకున్నారంట, కానీ అది జరగలేదు. ఇంకా చెప్పండి ఏంజల్, ఏమని చెప్పారు మన కలెక్టివ్ గురించి? ఏమని చెప్పారు? 0202 బ్యాలెన్స్ పార్ట్నర్. మీరు చీట్ చేశారు వాళ్ళని. మ్యారేజ్ చేసుకుంటానికి చేసుకోలేదు, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు, అబద్ధాలు ఆడుతున్నారు. అండ్ వాళ్ళ మనీకి రిలేటెడ్ ఏమన్నా ఉందా ఏంజల్? మీకు ఎక్స్పీరియన్స్ లేదు. జాబ్ అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి అబద్ధాలు చెప్తున్నారంట. మీకు ఎక్స్పీరియన్స్ లేదు, చేసే ఎబిలిటీ మీకు లేదు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మీరు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకున్నారు, వాళ్ళకి జాబ్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసింది ఏదో చూపించి మీకు ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్తున్నారంట, జాబ్ ఇవ్వద్దు అని. మీ కాల్కి, ఫోన్కి గట్ట మెసేజెస్ అవి వస్తుంటాయి కదా, విని చూసి చెప్తున్నారంట. ఇంకా చాలా పర్సనల్గా కూడా అబద్ధాలు చెప్తున్నారంట. మీరు హీలర్ కాదు, మీరే గొడవ పెడుతున్నారు వాళ్ళకి. మీ వల్లే వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో ఉంది, మీరే వాళ్ళకి గొడవ పెట్టారు, మీరే వాళ్ళని ఏదో చేశారు, మీ దగ్గరికి రావడం వల్లే వాళ్ళకి ఏదో అయ్యింది అన్నట్టుగా ఏదో ఒక ఫేక్ బ్యాలెన్స్. వాళ్ళ వైఫ్ హస్బెండ్ విడిపోవడానికి కారణం మీరే అని ఎవరో చెప్పారంట. వాళ్ళు డైవర్స్ తీసుకొని మీ వల్లే వాళ్ళ లైఫ్ ఇలా అయిపోయింది, మీ వల్లే వాళ్ళు సెపరేషన్లో ఉన్నారు, మీ వల్ల మీరు లైఫ్లో రావడం వల్ల 333 సెలబ్రేషన్ కాస్త హార్ట్ బ్రేక్ అయింది వాళ్ళకి అని చెప్తున్నారంట పాస్ట్ లవర్స్. మీకు న్యూ విజన్ అనేది లేదు, న్యూ లైఫ్ లేదు. వాళ్ళే లైఫ్ లేకుండా మీరు చేశారు. మీరు అందరిలో మొరాలిటీగా ఉండరు అండ్ అబద్ధాలు చెప్తారు. అండ్ చాలా పర్సనల్గా ప్రొఫెషనల్గా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలా చేస్తున్నారంట. వాళ్ళు ఏంటి అంటే అవకాశం లేదు మీ లైఫ్లోకి రావడానికి, వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు. ఏం చేయాలో తెలియక మీరు అప్లై చేసిన జాబు వాళ్ళ మేనేజర్కి, హెచ్ఆర్కి మీకు ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి, ఫేక్ అని చెప్పి, మీరు అంత టాలెంటెడ్ కాదు, మీరు ఏమంటారు కాపీ క్యాట్ అండ్ మీరు చేయలేరు, మనీ తీసేసుకొని మనీ కోసమే చేస్తున్నారంట. మనీ తీసుకొని మీరు ఏమైనా చేస్తారు, వాళ్ళు చేసేవన్నీ మీ మీద చెప్తున్నారంట. అండ్ మనీ కోసం మీరు ఏమైనా చేస్తారు, మనీ కోసం ఎక్కడి దాకైనా వెళ్తారు. అండ్ మీకు మొరాలిటీ లేదు, మీకు ఎథిక్స్ తెలీదు. అండ్ ఫ్యామిలీని తలకిందులు చేసేసారు. వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసి మీరు వాళ్ళని చీట్ చేశారని చెప్తున్నారు. మీరు ఇంకో థర్డ్ పార్టీతో ఉన్నారు అండ్ మనీ కోసం.
మనీ కోసమే చేస్తున్నారు, మనీ కోసమే వాళ్ళ లైఫ్తో గేమ్స్ ఆడారు. అండ్ మనీ రాలేదని చెప్పి వాళ్ళని వాళ్ళ వైఫ్ని సపరేట్ చేసేసారు, బాధ పెట్టేశారు అని చెప్పి పిచ్చి కూతురుకు వస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళ ప్రొజెక్షన్స్ అన్నీ మీకు తెలిసిపోయినాయి. చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోయింది వాళ్ళు మీ గురించి అబద్ధాలు చెప్తున్నారని. అండ్ మీరు హీలర్, నిజానికి మీరు హీలర్. మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరితోని మీరు కంపేర్ చేసుకోరు, మిమ్మల్ని ఎవరితోని కంపేర్ చేసుకోరు, ఎవరిని తక్కువ చేయరు. పేషెన్స్తో మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీద వర్క్ ఆన్ చేస్తున్నారు. అండ్ మీ గ్రోత్ మీద వర్క్ ఆన్ చేస్తున్నారు, కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు. అండ్ మదర్లీ నేచర్గా ఉంటారు, చాలా ఇన్నోసెంట్. అండ్ మీ ఇన్నోసెన్స్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టాలి, మీరు ఇలా చేయాలి మిమ్మల్ని అని చెప్పి వాళ్ళు ఈ విధంగా మీ వెనకాల జనాలందరికీ అబద్ధాలు చెప్పుకుంటే మీ పరువు తీస్తున్నాను వాళ్ళు అనుకుంటున్నారు అంతే. నిజానికి వాళ్ళు డివైన్ గైడెన్స్లో వెళ్ళట్లేదు. వాళ్ళకి చాలా వార్నింగ్ సైన్స్ వచ్చినాయి, వాళ్ళు చేస్తుంది తప్పు, ఈ దారిలో వెళ్ళకూడదు అని చాలాసార్లు డివైన్ ఏంజల్స్ వాళ్ళకి చెప్పారు. మీ జోలికి రావద్దు అని కూడా క్లియర్గా చెప్పారు. 3 సెలబ్రేషన్, 3 హార్ట్ బ్రేక్, 3 అండ్ 3 రివర్స్. మీ సెలబ్రేషన్ జోలికి రావద్దు, మీ సెలబ్రేషన్ని తలకిందులు చేయొద్దు అని చెప్పారు క్లియర్గా. వీళ్ళు ఎప్పటికెలా దొరికిపోతారు ఏంజల్స్ వీళ్ళు ఎప్పటికైనా దొరికిపోతారు. అప్ టు 5 వీక్స్లో వాళ్ళు పట్టుబడిపోతారండి మీ విషయంలో చేస్తున్న వాళ్ళు. ఇన్ 17 డేస్ నుంచి అప్ టు 5 వీక్స్లో వాళ్ళు ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. ఓకేనా? వాళ్ళు మీ వర్క్ డిలే చేయాలి అని చూస్తున్నారంటే మీ వర్క్ని డిలే చేయాలి, మీకు వచ్చే జాబ్ని డిలే చేయాలి, రాకుండా చేయాలి, అండ్ మీరు చేస్తున్న జాబ్ని డిలే చేయాలి అని ఆలోచిస్తున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. On 6, 15 or 24 of this month or next, take your spouse or partner. నెక్స్ట్ మంత్లో మీ పార్ట్నర్ ఆర్ మీకు ఎవరైతే సపోర్టర్గా ఉన్నారో వాళ్ళ హెల్ప్ అంటే తీసుకోండి. మీరు పాస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. పాస్ట్ పర్సన్స్ మీకు ఏ రకంగా కూడా ఉపయోగపడరు. పాస్ట్లో గతంలో ఉండేలాగా చాలా టెక్నిక్స్, చాలా కర్సెస్ చేస్తున్నారంటే అవేవి కూడా మీ మీద వర్క్ అవ్వట్లేదు. బికాజ్ ఆఫ్ పాస్ట్ థాట్లోకి మీరు వెళ్ళకూడదు, వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా మీరు ఇవ్వకూడదు. ఓకేనా?